పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం దాకా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం దాకా చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచున్నది, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీర వేచలనైనను, మనిషి వేచలనైనను పుట్టిన వారు కారు. ఇక్కడ గమనిస్తాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ ప్రార్థనా కూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిగా ఎన్నికసారి కూర్చోండి. మన అంశం ఏమిటంటే, నీ బైబిల్ను ప్రేమించుచున్నావా? చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నీ పాద సన్నిధికి వచ్చాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయినా ప్రభువా, నీ పక్షమున నీ దాసుని నన్ను నిలబడబోచుండగా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నువ్వే ఉండి మాట్లాడు నాయనా. నీవెల్లనైనా స్వరముతో ఒక్కొక్కరు ద్వారాను మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితాన్ని నువ్వే కట్టి విన్నవారిలో నీ కార్యమును జరిగించిన మహిమ పొందమని నజరుడైన యేసు నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆయన యందు దేవుని యొద్ద, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యము ఆదిలోనే ఉంది. అంటే ప్రారంభము ఈ భూమి ఆకాశము లేక మునిపే వాక్యం ఉంది.
ఈ భూమి ఆకాశములు లేకమునిపే వాక్యము ఉంది. అదే మాట, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎవరైనా వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు? ఎలాగా ప్రేమిస్తూ ఉండవు? పరిశుద్ధ గ్రంథం ఇది. ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్. మరి ఈ లోకంలో అన్ని గ్రంథాలు, వేదాంతాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, కానీ దేవుని వాక్యం అంటుంది అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడంట యేసు ప్రభుల వారు. ఎవరైనా అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథమును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టినటువంటి వారు, నీకు విలువ వస్తుంది, నీకు గౌరవం వస్తుంది, నీకున్నటువంటి స్థాయి, నీకున్నటువంటి హోదా, ఇవన్నీ కూడా ఎలాగా వచ్చాయి అంటే కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని మరి మోయడమే కాదు కానీ చదవడము, దాన్ని క్రియల్లో పెట్టడము చూడాలి. పరిశుద్ధ గ్రంథం విలువ లేకుండా చాలామంది దాన్ని మోసుకొని వస్తుంటారు, మోసుకొని పోతుంటారు. వాక్యము చెప్తుంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా తెరవాలి పరిశుద్ధ గ్రంథం. తెరిచి దైవ సేవకుడు పలానా అధ్యాయం అన్నప్పుడు వెంటనే తీసి చదవాలి. అలాగా హుషారుగా చురుకుగా ఉండాలి. చదవచ్చిన మీరు, చదువు రానటువంటి మీరు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నట్టుగా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం అది కొత్త నిబంధన గ్రంథమైన పాత నిబంధన గ్రంథమైన రెండు గ్రంథాలు, పెద్ద గ్రంథం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, చిన్న గ్రంథం చిన్న పిల్లలకు ఇవ్వబడింది. ఆ గ్రంథం చిన్నపిల్లలు ఎలాగ మోసుకొస్తారు వాళ్ళంటే చాలా ఇష్టంతో దాన్ని మోసుకొని వస్తుంటారు. వాళ్ళకి చదవనీకి రాకపోయినా వాళ్ళకు ఒకటి సండే స్కూల్లో టీచర్లు నేర్పించుంటారు. ఇది పరిశుద్ధ గ్రంథము, ప్రత్యేకమైనటువంటి గ్రంథమని వాళ్ళకు ఆ భయభక్తులు నేర్పించుంటారు చిన్నపిల్లలకు. వాళ్ళ భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా చర్చికి పోదామంటేనే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తారు. మరి చాలామంది, చాలా సంఘాలలో, చాలా విశ్వాసులు, పాస్టర్ల సైతం కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు. కొంతమందే పాస్టర్లు అంటే అందరు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులు కానివ్వండి, విశ్వాసురాణులు కానివ్వండి, సేవకురాణులు కానివ్వండి, అందరికీ వాక్యము మనకు వర్తిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అనేది చాలా విలువైనది. ఈ వాక్యాన్ని నువ్వు మోసుకొని తిరుగుతూ ఉన్నావా, లేకుంటే నీ గుండెలకు అతికించుకొని నీ హృదయమైనటువంటి పలక మీద రాసుకుంటున్నావా? దాన్ని ఎంతగా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు, ఎంతగా దాన్ని చదవగలుగుతూ ఉన్నావు, ఎంతగా దాన్ని ప్రేమించగలుగుతున్నావు నీ పరిశుద్ధ గ్రంథాన్ని. చాలామంది మరి చర్చిలలో చూస్తే ఆడపడితే పరిశుద్ధ గ్రంథాలని పెడుతూ ఉంటారు. నీ గ్రంథమును తెచ్చుకున్నటువంటి నీవు వచ్చేటప్పుడు ఎలాగో ప్రేమతో తెచ్చావో అలాగ నువ్వు ప్రేమతో మళ్ళీ నేను తీసుకొని గుండెలకు అత్తుకొని పోవాలి. కొంతమంది అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని వాక్యము చాలా విలువైనది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కాళ్ళకాడబెట్టి నిర్లక్ష్యంగా చూడకూడదు. కాళ్ళకాడబెట్టి నిలబడి ఆరాధన చేయకూడదు. పరిశుద్ధ గ్రంథము ఎత్తైనటువంటి స్థలములో ఉండాలి. నీ గుండెల్లో మీద అతుక్కొని ఉండాలి, నీ చేతిలోనూ మోసుకొని ఉండాలి, నీ భుజాల మీద మోసుకొని ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అంటే చాలా విలువైనది. అది
ఆ గ్రంథమే నీ జీవితాన్ని గడుతుంది, ఆ గ్రంథమే నీ కుటుంబాన్ని గడుతుంది, ఆ గ్రంథమే నీ పరలోకానికి తీసుకొని వెళుతుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ గ్రంథమే నీకు రక్షణ కలగజేస్తుంది. ఆ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే 2020 సంవత్సరాల కిందట ఈ లోకములోనికి వచ్చాడు ఆయన. ఆ వాక్యమైనటువంటి దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకములో నుంచి భూలోకములోనికి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అక్కడ కంటిన్యూషన్ చేస్తే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అక్కడ 1 అని రాయబడ్డది. మహిమ అని అక్కడ 1 అనేటువంటిది ఉంటుంది. పుట్నోట్స్లో చూస్తే లేక జనతేక కుమారుని, జనతేక కుమారుడు అంటే ఒక్కడైనటువంటి వాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నాడు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. వీళ్ళు ముగ్గురు ఒకటే. చాలామంది పాస్టర్ల సైతము యేసుక్రీస్తును దేవుని కుమారుడైన దేవుడు కాదు అని అంటున్నారు ఈనాడు తెలియక. వాళ్ళు సరిగా ధ్యానించక, బైబిల్ గ్రంథం చదవక, అజ్ఞానములో ఇంకా బోధిస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు, ఆయననే విమోచకుడు, ఆయననే రక్షకుడు, ఆయననే పరలోకానికి తీసుకువెళ్ళేది. యుగ యుగములో ఉండే ఆ పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మనము చూడాలి. ఎంతగా మనము దాన్ని ప్రేమిస్తున్నాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక భక్తుడంట 26 రోజులలో బైబిల్ చదివినాడంట. ఒక పాస్టర్ గారు, మీరు ఎన్ని రోజులలో బైబిల్ గ్రంథాన్ని చదువుతారో మీకు చాలా గొప్ప గిఫ్ట్ ఇవ్వవచ్చునని మీకు అని ఒక ప్రకటన పాస్టర్ గారు చేసినప్పుడు, సరే అని చెప్పేసి ఆయన పెట్టినటువంటి గిఫ్ట్ కాకుండా దేవుని వినే ఇష్టముతో వాళ్ళు చదవడం మొదలుపెట్టారంట. చదవడం మొదలుపెట్టినప్పుడు ఒక అమ్మాయి 11 రోజులలో పూర్తి చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆమె కేవలం ఎంత చదివిందంటే 8వ తరగతి చదివేటువంటి అమ్మాయి 11 రోజులలో పూర్తి చేసుకోగలిగిందంట. ఆ దైవ సేవకునికి వచ్చి చెప్పతలక ఆయన ఆశ్చర్యపోతున్నాడంట. అరే, నాకే ఇన్ని రోజులు పడతాయి, ఈమెకి 8వ తరగతి చదివిన ఈ అమ్మాయి మరి 11 రోజులలో బైబుల్ అంతా పూర్తి చేసింది. అమ్మ, మీరు ఎన్నో తరగతి? మీరు 6th క్లాస్. మీరు బైబుల్ చదవగలిగినాకే చదవడానికి వస్తుందా మీకు? మరి బైబిల్ చదువుతారా ఈ రోజు నుంచి? లూకాస్ దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదవడం మొదలుపెట్టాలి. ఒక పక్క నుంచి ఆది కాండం నుంచి పూర్తి చేసుకుంటూ రావాలా. సండే స్కూల్లో నేర్పించేది సండే స్కూల్ టీచరు మీకు ఏ అంశం చెప్పిందో ఆ అంశాన్ని నేర్చుకోవాలా. ప్లస్ మీరు టయాన్ని వేస్ట్ చేసుకోకుండా పరిశుద్ధ గ్రంథం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ రావాలా. యవ్వనస్తులు యవ్వన కాలంలో త్రొట్టిల్లకుండగా ఆ వాక్యమే మీ జీవితాలను కడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉంటిని అని దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉంటిని. పాపములో పడకుండగా, పాపము చేయకుండగా మనిషి ఉండాలంటే వాక్యము మన హృదయములో ఉండాలి. వాక్యాన్ని చదవండం అంటే వాక్యం చదవరే అమ్మ, నువ్వు తర్వాత రాసుకుందు వాక్యమేను. వాక్యము చదవమంటే వాక్యం చదవరే. బైబిల్ గ్రంథాలు పెట్టుకుంటారు చదువు వాళ్ళు. చదువు రానోళ్ళు అంటే అది వేరే కథ. చదువు అంతో ఇంతో వస్తూ ఉంటుంది, చదవడానికి వస్తూ ఉంటుంది, కానీ సమయమున్నా చదవరు. ఇంటికాడ వేస్ట్గా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేస్ట్గా టయాన్ని అంటే టీవీలు చూడడము, నాటికలు చూడడము, సినిమాలు చూడడము,
న్యూస్ పేపర్లు చదవడం. ఒక పాస్టర్ గారు చదువురానటువంటి ఒక విశ్వాసికి ఇతనికి ఎలాగైనా బైబిల్ చదవడం నేర్పించాలని ప్రతిరోజు శ్రద్ధగా అతనికి నేర్పిస్తున్నాడంట. ఏం నేర్పిస్తున్నాడు? చదువు నేర్పిస్తున్నాడంట. ముఖ్యంగా చదువు నేర్పిస్తున్నాడంట. వాళ్ళతో సహా అన్నీ నేర్పించుకుంటూ బైబిల్ చదవడానికి నేర్పించాడంట. బైబిల్ చదవడానికి ఆయననే బైబిల్ చదవడానికి ఆయన అంత జ్ఞానము పొందుకొని అంత బలం పొందుకొని అలాగ తయారు చేస్తే పాస్టర్ గారు సరే అని చెప్పేసి, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ప్రతిరోజు వాక్యం చదువు పరిశుద్ధ గ్రంథాన్ని అని అంటే, ఆయన పోయినది మొదలుకొని మళ్ళీ తిరిగి పాస్టర్ గారి దగ్గరికి రాలేదంట. ఒకరోజు ఆయన భార్య ఎదురుపడిందంట. అమ్మా, నీ భర్త మరి ఎలాగున్నాడు, పరిశుద్ధ గ్రంథం రోజు చదువుతున్నాడా అంటే, అయ్యగారు మీరు ఎంతో శ్రద్ధ తీసుకొని ఆయనకు చదువు నేర్పించారు, పరిశుద్ధ గ్రంథము చదవమని నేర్పించారు, కానీ ఆయన నేర్చుకున్న చదువు లోకములో ప్రయోగిస్తున్నాడు, లోకములో ఉన్నటువంటి వార్తలు చదువుతున్నాడు. ఈనాడు ఎన్ని న్యూస్ పేపర్లు వస్తావో ఆ పేపర్లు పోనీయకుండా అన్నీ చదివి అందరికీ వివరిస్తున్నాడు అని చెప్పిందంట. ఆయన ఆశ్చర్యపోయి గమ్మున సమాధానమే రాకుందంట. పాస్టర్లో నుంచి సమాధానమే ఆయనలో నుంచి రాకుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈనాడు పేపరు, సాక్షి పేపరు, జ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ వార్తలు గీర్తలు అన్నీ చదివి, లోకంలో ఉన్న వార్తలన్నీ చదివి అందరికి వివరిస్తాడంట. రాజకీయ నాయకుల గురించి, యాక్సిడెంట్ల గురించి, లోకంలో ఉన్న వార్తలన్నీ ఆ పేపర్లో పడుతుంటాయి కదా. ఉదయాన్నే వస్తుంది ఆ పేపర్. ఎప్పుడు వస్తుంది? ఉదయాన్నే వస్తుంది. ఎదురు చూసి పేపర్లు చదువుకుంటూ ఉంటాడంట, అందరికీ వివరిస్తూ ఉంటాడంట. ఈ పాస్టరు ఏం చదవడానికి నేర్పించాడు ఆయనకు? చదువు, బైబిల్ చదవడానికి నేర్పిస్తే ఆయన లోకంలో ఉన్నటువంటి వార్తలు చదువుకుంటూ లోకంలో కలిసిపోయినాడంట. ఇదేం అన్యాయము? ఆ పేపరు, ఆ వార్తలు ఆయన జీవితాన్ని ఏమన్నా కట్టగలుగుతాయా? కట్టలేవు అవి. ఆ న్యూస్ పేపర్ చదివినంత కూడా ఆయన జీవితం పాడైపోతుంది. పరలోకానికి ఆయన వెళుతాడా? వెళ్ళలేడు. పరిశుద్ధ గ్రంథము చదివితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది. ఆ వాక్యమే నిన్ను రక్షిస్తుంది, ఆ వాక్యమే నిన్ను పోషిస్తుంది, ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యమే నీకు శక్తినిస్తుంది, ఆ వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకువెళుతుంది, ఆ వాక్యమే నీ కుటుంబాన్ని కట్టగలుగుతుంది, ఆ వాక్యమే నిన్ను ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వబోతుంది, ఆ వాక్యమే నీకు శాంతి సమాధానం ఇవ్వబోతుంది. ప్రియమైనటువంటి దేవునిలో ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు ఈనాడు? పరిశుద్ధ గ్రంథం చదవండం అంటే ఇండ్ల కాడ చదవరు, టైంని వేస్ట్ చేసుకుంటారు. మందిరానికి రండమ్మంటే రారు. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధ గ్రంథము తీసుకొని రారు. యవనస్తులను చాలామందిని గమనిస్తూ ఉంటాను. యవనస్తురాలు చాలామంది తీసుకొని రారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసుల సహితము ఒక పాస్టర్ గారంట మొన్ననే ఒక వారం 10 దినాల కిందట విన్నా నేను. సేవకుల సదస్సుకు వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి సేవకుల సదస్సులోనికి పోతే ఆయన కాడ పరిశుద్ధ గ్రంథం లేదంట. ఏం లేదు ఆయన కాడ? పరిశుద్ధ గ్రంథం లేదంట ఆయన కాడ. అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ను కండక్ట్ చేస్తున్నటువంటి వారు, ఆ మీటింగ్ను ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు, అయ్యా నువ్వు పాస్టర్గా ఉండి పరిశుద్ధ గ్రంథం తేలేదే, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటున్నారంట. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు సంఘానికి బోధించేటువంటి వాడవు, అందరికి మాదిరికరంగా ఉండవలసినటువంటి వాడవు, సేవకుల సదస్సులోనికి వచ్చినటువంటి నీవు పరిశుద్ధ గ్రంథం తీసుకొని రాలేదే, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలి ఆయన? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారికి నువ్వు సమాధానం చెప్పుకోగలుగుతావేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు సమాధానం చెప్పుకోలేవు. దేవుడు అంటాడు, నువ్వెవరో నేను ఎరగను అంటాడు. అప్పుడేం చేస్తాడు ఆ పాస్టరు? ఏం చేయగలుగుతావు? నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు
నువ్వు ఆ పాస్టర్ గతి ఎక్కడ పడుతుంది? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనది. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉంటిని. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనంలో ఆ వాక్యం రాయబడి ఉంటుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకటిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము విశ్వాసిని పెంపొందిస్తుంది. దేవుని వాక్యము విశ్వాసిని పెంపొందిస్తుంది. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, ఒక సంఘస్థురాలుగా ఉన్నటువంటి నీవు, ఒక సంఘస్థుడిగా ఉన్నటువంటి నీవు విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావా? విశ్వాసఘాతకుడిగా, విశ్వాసఘాతకురాలుగా ఉంటున్నావా? దేవుని వాక్యము నిన్ను ప్రశ్నిస్తుంది రాత్రి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, రోమీలకు రాసిన పత్రిక 10:17లో ఆ మాట రాయబడి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. క్రీస్తును గూర్చిన వార్త వినుట, క్రీస్తును గూర్చినటువంటి వార్త వింటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా గమనించండి, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చాలామందిలో విశ్వాసం ఉండదు. నాకు ఈ రోగం ఎప్పుడు పోతుందబ్బా, పోదేమోగా, కాదేమోనా, ఈ రోగం ఎప్పుడు పోదేమో, అల్ప విశ్వాసం ఉంటుంది. అమ్మ జాగ్రత్త వినండి, ఏముంటుందమ్మా? ఈ వ్యాధి నాకు పోదేమోగా, ఈ రోగం నాకు పోదేమోగా, ఈ అల్ప విశ్వాసంతో ఉంటారు. వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానించు. బలహీనమైనటువంటి స్థితిలో కూడా వాక్యాన్ని ధ్యానించు. నీకు స్వస్థత కలగకుంటే ఆయన మంచి దేవుడు. ఆయన నీకు స్వస్థత గ్యారెంటీగా కలుగుతుంది. వాక్యము దగ్గరికి రా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం పట్టుకో, అందులో ఉన్న స్వస్థత నీ మీదకి వస్తుంది. వినట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గూర్చినటువంటి వార్త ఏమంట? క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు గూర్చినటువంటి వార్త ఎంత మంచి వార్త, ఎంత మంచి మాట. నీకు విశ్వాసం కలుగుతుంది, నీ జీవితాన్ని గడుతుంది, నీ భవిష్యత్తును గడుతుంది. ఆ వాక్యమే నీకు ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి అది పెగిలింపబడి సముద్రంలో పడవేయబడును గాక అని నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ కొండ కూడా పెగిలింపబడి వెత్తివేయబడి సముద్రంలో పడుతుందంట. అంత విశ్వాసం ఉందమ్మా. ఎంతనంట విశ్వాసము? ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా ఆవగింజ? చాలా సన్నగా ఉంటుంది. అంత విశ్వాసం అన్న ఉందే మనకు. కొంచెం ఏదైనా సమస్య వచ్చే తలకు ఎంత ఎదారంటే మూరుడి కన్నా ఎత్తు చేసుకుంటాం. ఎంత ఎదారు? ఎత్తు. ఆ ఎదారే నేను మనిషిని కుంగదీస్తుంది. నాకు రోగం వచ్చిందని నువ్వు ఎదారు పెట్టుకుంటే ఆ రోగమే, ఆ ఎదారే నిన్ను కుంగదీస్తుంది. రోగం కన్నా ఎదారే కుంగదీస్తుంది. భయంగా నీలోన పుట్టినా ఆ భయమే నిన్ను చంపేస్తుంది. విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి విశ్వాసము? దేవుని మీద ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒకటో అంశముగా మనం చూసుకున్నాం. రెండవదిగా దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. త్వరగా తీయాలి మీరు. కాగా శాశ్వతమైనటువంటి దేవుని వాక్యము
మూలముగా అక్షయ బీజం నుండి రక్షణ బీజము నుండి అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక పుట్టింపబడినటువంటి వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీరు సత్యమునకు విధేయులగుట చేత మనసులు మీరు పవిత్రపరచుకొని మీ మనస్సులు మీరు పవిత్ర పరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు ఒకరినొకడు హృదయపూర్వకముగా హృదయపూర్వకముగాను నికటముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఇక్కడ కాగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, శాశ్వతమైనది వాక్యము ఎలాంటిది? శాశ్వతమైనటువంటి దేవుని మూలముగా, ఆ వాక్యం మూలముగా మన జీవితాలను కట్టుకోవాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఈ వాక్యము చదవాలి. ఈ వాక్యం చదివి బలహీనంగా సమస్యలో ఉన్నటువంటి ఒక స్త్రీ, నువ్వు బాగున్నటువంటి ఒక విశ్వాసి ఆమె దగ్గరికి పోయి వాక్యం చదివి, అమ్మ ఈ వాక్యము నేను బలపరుస్తుంది, నీ సమస్యను తీసివేస్తుంది, భయపడొద్దని బలపరిచేటువంటి వాక్యాలు చూపించాలి. ఒకరికొరకు ఒకరు ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, ఒకరినొకరు బలపరుచుకోవాలంట. మూడోదిగా దేవుని వాక్యము నిరీక్షణనిస్తుంది. మూడోదిగా దేవుని వాక్యం నిరీక్షణ ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే త్వరగా తీయాల. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఎలాగనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని రాయబడింది అంటే ఇక్కడ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. ఆయనను రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినవా? 4వ వచనం ఎలా అనగా, అవును కరెక్టే, ఓర్పు వలన లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో భక్తులను గురించి వివరిస్తుంటే మనకు బోధ కలుగు నిమిత్తము అంటే వాళ్ళ అనుభవాలు దేవుడు రాయించాడు. వాళ్ళ అనుభవాలు దేవుడు రాయించినాడు. వాళ్ళని గురించి మనము ధ్యానించాలి. దేవుడు వాళ్ళ జీవితాలలో ఏం చేశాడు, వాళ్ళు ఏ విధంగా దేవుని పట్ల నడుచుకున్నారు, మనకు బోధ కలుగు నిమిత్తము అవన్నీ మనము ధ్యానించినప్పుడు మన జీవితాలు కట్టుకోవడానికి మనము ఎలాగ దేవునిలో ఎదగాలి, ఎలాగ మనము దేవునిలో బలపడాలనేటువంటి విధానము మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా 4వ అంశముగా దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. కీర్తనల గ్రంథము 119:9 త్వరగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. చాలు. ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టే దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా.
యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటారు? వాక్యము చేతనే శుద్ధిపరచుకోవాలి. నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ధ్యానించాలి. అర్థమైందమ్మా? జాగ్రత్తగా దాన్ని చదవాలి, ధ్యానించాలి. ఓకే, న్యూస్ పేపర్ చదివినట్టుగా చదువుకుంటూ పోతే అర్థం కాదు, అది ధ్యానించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, యవనస్తులు వాక్యము చదవక, దేవుని నమ్మక, దేవుని వాక్యం వినక ఎంతోమంది యవనస్తురాల్లో చాలామంది జీవితాలు పతనమైపోతున్నాయి ఈ లోకంలో. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, తల్లిదండ్రులకు అవమానం తెచ్చిపెట్టేవారుగా, గ్రామస్తులకు దేవునికి అవమానం తెచ్చేటట్టుగా ఉన్నారు. ఈనాడు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చేత వారి జీవితాలు, మన జీవితాలు కట్టబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అంత విలువైనది. అదేవిధంగా 5వ అంశముగా దేవుని వాక్యం ప్రతి అవసరతను తీరుస్తుంది. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. త్వరగా నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి చాలు. మీరు నన్ను ఎరిగి ఉంటే, ఎన్నో వచనం? 15:7. ఇక్కడ నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఎట్లుండాలంట? నాయందు మీరు ఎవరైందు నిలిచి ఉండాలి? మనం దేవుని యందు, దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల, మీ యందు నా మాటలు అంటే మన యందు ఎవరి మాటలు నిలిచి ఉండాలా? దేవుని మాటలు నిలిచి ఉండాలి. దేవుని మాటలు నిలిచి ఉండకుండా లోకములో ఉన్నటువంటి మాటలు మనలోన నిలిచి ఉండవనుకో, దేవుని వాక్యం మతి పెట్టుకుంటారా? మతి పెట్టుకోవాలి. కొంతమంది మతికే ఉండదు. ఈరోజు బోధించినటువంటి ఈ వాక్య సందేశాన్ని పొద్దునే అడిగితే చెప్పలేరు. పాస్టర్ గారు ఏ అంశం చెప్పారు అంటే చెప్పలేరు. మళ్ళీ వచ్చేవారం అడిగితే చెప్పలేరు. అంటే చెప్పకపోవడము కారణం ఏంటంటే మీరు దేవుని వాక్యం మీలోన నివసిస్తలేదు, దేవుని వాక్యాన్ని చదవడం లేదు, దేవుని వాక్యం నెమరు వేయడం లేదు. అంటే విన్న వాక్యాన్ని నెమరు వేయాలి. ఇంటికాడికి పోయినా, పొలాలలో ఉన్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా దేవుని వాక్యం ఏమి చెప్పబడింది, ఆ వాక్యం నా జీవితంలో ఏం పని చేయగలుగుతుంది, నేను ఏమి అప్లై చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నెమరు వేసుకోవడం అంటే అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 6వ అంశంగా ఆలోచన చేస్తే దేవుని వాక్యము విశేష జ్ఞానమునిస్తుంది. దేవుని వాక్యము విశేష జ్ఞానాన్ని ఇస్తుంది. 119వ కీర్తన 97వ వచనం. 119వ కీర్తన 97వ వచనం. త్వరగా చదవండి, ముగించేస్తాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞల నిత్యము నా నోట ఉన్నవి. చాలు. ఇక్కడ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. కొంతమంది ఇంకా ఆదివారం చర్చికి తెస్తే మళ్ళీ ఆదివారం వరకు ఆ గ్రంథాన్ని ముట్టరు. ఎక్కడ పెట్టింటారు దాన్ని? ఒక గూట్లో పెట్టరు, ఒక దేవుణ్ణి గూట్లో పెట్టినట్టుగా కదా. ఆ గూట్లో, అల్మార్లలో లేకుంటే చౌకేసులలో పెట్టినటువంటి ఆ స్థలంలో ఉన్న బైబుల్ తీసి చదవరు. ఎక్కడున్న బైబుల్ అక్కడనే ఉంటాయి, ఎక్కడున్న బైబిల్ అక్కడే ఉంటాయి. అంటే చదివినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే
నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది. అంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమల్లా ధ్యానించుచున్నాడంట. దినమల్లా ధ్యానిస్తారా? పని వేతలు అయితే ఒకవేళ ధ్యానించలేరు, విన్న వాక్యాన్ని ఒకవేళ మళ్ళా జ్ఞాపకం చేసుకుంటుంటారు. చదువు వచ్చిన వాళ్ళు ఇండ్ల కాడ ఉన్న కూడా ఊకేనే ఉంటారు, కానీ ఆ గ్రంథాన్ని తీసి చదవరు. చదువు వచ్చేటోళ్ళు చదువుతారా? చదవు. అదేవిధంగా 7వ అంశముగా దేవుని వాక్యం సాతానుని జయింపజేస్తుంది. దేవుని వాక్యం సాతానుని జయింపజేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 4 దినములు 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధకుడు అంటే ఎవరు? శోధకుడు అంటే ఎవరమ్మా? అమ్మ ఇక్కడ చూడండి మీరు. శోధకుడు అంటే ఎవరు? అపవాది. వాడు శోధించేవాడు, వాడు శోధించి శోధనలు కలగజేసేవాడు, సమస్యలు సుడిగుండంగా మార్చేటువంటి వాడు. నీలోన వాక్యము లేకపోతే, నీలోన దేవుని యొక్క భయభక్తుల జీవితం లేకపోతే వాడు శోధించేటువంటి వాడు. యేసు ప్రభుల వారంట 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం అరణ్యంలో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు ఆయన? అరణ్యంలో. నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ 40 రోజులు ముగిసిన తర్వాత శోధకుడు శోధించడానికి వచ్చినాడంట యేసు ప్రభుని. ఈ భూమి మీద ఉన్నప్పుడు శోధకుడు శోధించడానికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా నువ్వు ఆజ్ఞాపించు, ఆ రొట్టెలు నువ్వు తిని ఆకలి తీర్చుకో అంటున్నాడు. ఎంత మోసగిస్తున్నాడో చూడు సాతానుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభు ఆయన తెలియజేస్తున్న మాట అంటే, ఆయన అంటున్నటువంటి మాట అంటే, మనుష్య కుమారుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని నువ్వు ఎరగవా అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది కదా, నువ్వు తెలుసుకోలేదా, చదవలేదా అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, ఆ పరలోకానికి తీసుకువెళుతుంది. మన కుటుంబాలను, మన జీవితాలను అదే శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ అంశముగా దేవుని వాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 8:32 త్వరగా. యోహాను సువార్త 8:32. చదువుతున్నారా లేనా? చదవండి. 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది చాలు. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ యూదులు ఆయనను శోధిస్తూ ఉన్నారు.
ఆయన అంటున్నాడు 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. సత్యము అంటే ఏంది? నేనే సత్యము, నేనే జీవము అని నన్ను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. సత్యమైనది నిలిచి ఉన్నదే, సత్యమైనది నిలిచి ఉన్నది. యేసు ప్రభుల వారు చనిపోయినప్పుడు ఆయన సమాధి ఖాళీ సమాధిగా ఉంది. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన 40 రోజులు ఇక్కడ కనపరుచుకొని ఆరోహణమైనాడు ప్రజలెదురుగా. ఆయన సమాధి ఇప్పటికి కూడా ఉంది. మరి ఏది సత్యమైనది? నిలిచి ఉన్నదే సత్యమైనది. ఆయన అంటున్నాడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు వాక్యం రాయబడింది, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరలేడు. 9వ అంశంగా దేవుని వాక్యం మార్గము చూపిస్తుంది. దేవుని వాక్యము మార్గాన్ని చూపిస్తుంది. కీర్తనల గ్రంథం 119 105వ వచనం. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అనే మాటలో అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగైందంట. అంటే మనం నడుస్తున్నప్పుడు దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. మన త్రోవలకు వెలుగైనదంట వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది అంటున్నాడు దావీదు భక్తుడు. మన పాదాలకు దీపముగా ఉన్నదంట, మన జీవితాలకు దీపంగా ఉన్నదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మనము గమనించినట్లయితే 10వ అంశముగా దేవుని వాక్యము సంతోషాన్ని ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 15-16 చదువుకొని ముగించేస్తాను. 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలగజేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నీ మాటలకు నాకు దొరకగా. దేవుని మాటలు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. దేవుని మాటలు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. దేవుని మాటలు చెప్పుతుంటే కూడా చాలామంది పెడచెవున పెడుతుంటారు, మొగం తిప్పుకొని తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. కొంతకాలానికంటే దేవుని వాక్యమే దొరకదంట. అందరూ అల్లాడుతారంట, దేవుని వాక్యం కావాలా, దేవుని వాక్యం కావాలని. ఈ వాక్యం దొరకకుండా పోతుందంట కొంతకాలానికి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, అంటే భోజనాన్ని మనము రొట్టెలు, చపాతీలు, అన్నము, బిర్యానీలు ఎలాగ, చికెన్, మటన్ ఎలాగ భోంచేస్తామో దేవుని వాక్యాన్ని భోంచేయాలంట. భుజించి తిని అంటున్నాడు యిర్మీయా ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను. దేవుని పేరు మనకు పెట్టబడిందా? మనం గమనిస్తాము. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని నమ్ముకున్నటువంటి మనకు ఆయన రక్షణ మనలోనికి వచ్చింది, ఆయన వెలుగు మనలోనికి వచ్చింది, ఆయన వాక్యము మనలోన, మన హృదయమైన పలక మీద రాయబడి ఉంది. మన జీవితాలకు వాక్యమే ఆధారమై ఉన్నది. నీ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఇంత విలువైనటువంటి వాక్యాన్ని, ఇంత విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఏ విధంగా దాన్ని ప్రేమిస్తున్నావు, ఏ విధంగా దాన్ని ధ్యానిస్తున్నావు, ఏ విధంగా ఆ గ్రంథాన్ని చదవగలుగుతున్నావు అనేదే ఈ రాత్రి మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మనమందరం అప్పగించుకొని గ్రంథాన్ని చదవాలి, అప్పగించుకొని మరి ఆ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము మనము జీవించాలని, అందులో నడవాలని, అందులో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి.